హలో గైస్, నమస్తే. రీసెంట్గా తెలుగులో తిమ్మరాజుపల్లి టీవీ అనే ఒక చిన్న సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ అసలు ఎలా ఉందో మనం స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమాని ప్రొడ్యూసింగ్ చేసింది కిరణ్ అబ్బవరం, హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో తీయడం జరిగింది. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే, ఎక్కడ పేరున్న నటులు నటించలేదు. అయినా కానీ కొత్త వాళ్ళే నటించారు, కానీ ఈ సినిమాలో మంచి యాక్టింగ్ కనపరిచారు. ఈ సినిమా అనేది విలేజ్ బ్యాక్డ్రాప్ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు ఒకే లైన్తో సినిమాని స్టోరీని నడిపించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఈ సినిమాకైతే డైరెక్టర్ పాస్ అయ్యానని చెప్పొచ్చు. ఒకే లైన్ స్టోరీతో సినిమా మొత్తాన్ని నడిపించడం జరిగింది. కొంచెం అక్కడక్కడ సాగదీసినట్టు అనిపించిన ఈ సినిమా ఒక మోస్తరుగా అయితే మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా స్టోరీ ఒకే లైన్ ఏంటంటే, ఈ సినిమాలో ఒక దొంగతనం అనేది హీరో మీద పడుతుంది. ఆ దొంగతనం చేయలేదు అనేది నేర్పించేదే ఈ సినిమా స్టోరీ. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఈ సినిమాలో హీరోయిన్ని లవ్ చేస్తూ ఉంటాడు. చాలామంది 90s జనరేషన్లో మన ఇంట్లో టీవీ ఉండకపోవడం వల్ల, ఒక్క ఇంట్లో టీవీ ఉండడం వల్ల చాలామంది ఒకే ఇంటికి వెళ్ళి టీవీ చూస్తుంటారు. 90s జనరేషన్లో టీవీ లేని టైంలో ఈ సినిమా ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. చాలామందికి అప్పుడు టీవీ లేని టైంలో ఒక దగ్గర ప్రోగ్రాం జరిగితే అక్కడ టీవీ పెడితే చాలామంది అక్కడికి వచ్చి చూసేవాళ్ళు. అలానే ఈ సినిమా మొదలవుతుంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి హీరోయిన్ లవ్ చేస్తాడు. ఆ లవ్ చేసిన విషయం హీరోయిన్ వాళ్ళ అన్నయ్యకు తెలుస్తుంది. హీరోయిన్ వాళ్ళ అన్నయ్య టీవీ కొంటాడు. ఆ ఇంట్లో టీవీ దొంగతనం అనేది జరుగుతుంది. ఆ దొంగతనం కేసు అనేది హీరో మీద పడుతుంది. ఆ హీరో ఆ కేసు నుంచి బయటకు వచ్చాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. చిన్న సినిమా, విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా నాకైతే ఒక మోస్తరుగా నచ్చింది. మీకు కూడా ఒక మోస్తరుగా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, ఈ సినిమా మీద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని ఒక్కరైనా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్.